సఖత్ కారా బన్నా మతు రుచి ఆచి చిల్లీ పౌడర్. మేము ఫైర్ వాళ్ళము, ఫైర్ మెసేజ్ వచ్చింది, మేము వచ్చేసి ఆర్పేసాం. మేము వచ్చేటప్పటికి ఇక్కడ జనం ఏమున్నారనేది పెద్దగా తెలీదు, మండుతూ ఉందన్నమాట బస్సు. మా వరకు మేము కవర్ చేసి ఆర్పేసాం. ఇంకా తర్వాత ఏం జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం. అది డెత్లు ఎంతమంది ఉన్నారు, ఏమి ట్రావెలర్స్ ఎంతమంది ఉన్నారు క్లారిటీగా రావట్లేదు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్కి ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది, ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతా ఉంది? 3కి వచ్చింది మాకు మెసేజ్, 15 మినిట్స్లో వచ్చేసాం ఇక్కడికి. మీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బస్సు మండుతూ ఉంది, ఫైర్ బాగా మండుతూ ఉంది అన్నమాట. అప్పుడు మా వాళ్ళు ఒక వీడియో పెట్టుకున్నారు. వర్షం వస్తుంది కదా, వర్షం పడుతుంది ఇది. అప్పుడు మా వాళ్ళు వర్క్ చేస్తున్నది కూడా ఆడుతూ ఉన్నాం. సార్ చెప్తాండి, నాకంటే ఐరాక్స్. మీకున్న సమాచారం ఏంటంటే, మీకు ఎలాంటి సమాచారం వచ్చి ఇక్కడ వచ్చి ఫైర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. మా వాళ్ళు వెంటనే రస్సఫ్ అయ్యి వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫైర్ మొత్తం అంతా క్యాచ్ అయింది. మా వాళ్ళు దాన్ని ఆరిపేసినారు పూర్తిగా. మిగతా వివరాలన్నీ మన కలెక్టర్, ఎస్పీ గారు తెలియజేస్తారు. దాంట్లో ఏముండేది ఏంటుండేది అవి మా దగ్గర సమాచారం అయితే లేదు. ఎంతమంది ఉండేది దాంట్లో సేకరిస్తున్నాం మేము కూడా. అది ఏంటంటే ఒక బైక్ యాక్సిడెంట్ చేసి అతను డ్రాగన్ చేసుకుంటూ వచ్చాడు ఒక 1/2 కిలోమీటర్ దూరం. దానివల్ల పెట్రోల్ లీక్ అయ్యి ఆ ఫ్రిక్షన్ వల్ల షార్ట్ సర్క్యూట్, వేపర్స్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ అయిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చూసింటారు. ఫైర్ ఇన్సిడెంట్లు ఇంత పెద్ద మంటలు వ్యాపించడానికి ఏమై కారణం ఉండొచ్చు? అది మెయిన్ బైక్ యాక్సిడెంట్ వల్ల ఇది జరిగిందండి. బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల బైక్లో ఉండే పెట్రోల్ లీక్ అయిపోయి దానివల్ల ఉండిందని మేము అనుకుంటున్నాం. బైక్ ఇది ఇక్కడ ఉంది చూడండి ఆల్రెడీ, దానివల్ల ఉంటుందని మేము ప్రాథమిక సమాచారం. అది అందరము కన్క్లూడ్ అవుతున్నాం. ఎంతసేపటి పట్టిందండి మంటలు ఆర్పేదానికి? ఒక 15 to 20 మినిట్స్. వెంటనే అప్పటికే పూర్తిగా కాలిపోయింది. పూర్తిగా అది ఆ కాలిన వరకు కాలిపోయింది. మిగతాదంతా సేవ్ అయిపోయింది. ఎన్నికల డీజిల్ ట్యాంక్ కూడా అలాగనే ఉంది. మొత్తం డీజిల్ ట్యాంక్ అయితే అంటుకోలేదు. ఓన్లీ ఈ పెట్రోల్ వల్ల ఈ ఫైర్ ఇంత అయ్యేదానికి కారణం కూడా ఈ పెట్రోల్ ట్యాంక్ వల్లనే, బైక్ వల్ల. లోపల ఉన్న బస్సు ఈ సీట్లు లగ్జరీ ఇవంతా కామన్ అండి. లగ్జరీ ఫోమ్ ఇవి ఉండడం వల్ల అంతా మొత్తం మెటీరియల్ అంతా ఫైర్ అంటుకునే దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఫైర్ ఎక్కువ కాలిపోయింది. సీట్లలో ఉండే మన బెడ్షీట్లు కానీ ఇవన్నీ ఫోమ్ ఉండడం వల్ల కూడా ఫైర్ ఎక్కువ అయిపోయింది. మొత్తం బస్సు అంతా కాలిపోవడానికి ఎంత టైం పట్టొచ్చండి? ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి బస్సు మొత్తం కాలిపోవడానికి ఎంత టైం పట్టింది? బస్సు కాలిపోయేదానికి 10 to 15 మినిట్స్ చాలండి. ఎక్కువ అవసరం కూడా ఉండదు. 15 మినిట్స్లో మొత్తం వ్యాపించేస్తాయి అంత మంటలంతా. అది స్లోగా ఈ పెట్రోల్ కాబట్టి ఇంకా స్పీడ్గా అంటుకుంటాయి మంటలు. మీరు 15 నిమిషాలు పడుతుందని చెప్పారు. ఈలోగా డ్రైవర్ కనుక అలర్ట్ అయ్యి అందరినీ లేపి వాళ్ళని కింది దించిండొచ్చు. డ్రైవర్ అలర్ట్ అయ్యి బండి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే నిలబెట్టింటే ఫైర్ కూడా అయ్యిండేది కాకపోవచ్చునేమో మేము అనుకుంటున్నాము. ఎట్లండి? బైక్ యాక్సిడెంట్ చేసినప్పుడు డ్రైవరు బండిని అక్కడే స్టాప్ చేసిందంటే డ్రాగన్ చేయకుండా దాదాపు ఒక 400 meters to 500 meters వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. అతను అక్కడే ఆఫ్ చేసింటే ఫైర్ కూడా జరిగే స్కోప్ ఉండకపోవచ్చునని మేము అనుకుంటున్నాం ప్రాథమికంగా. అది ఉండొచ్చు మేబీ అతను చేయడం వల్ల. తర్వాత అతను కూడా ఈ డోర్లు ఇవన్నీ తెరవకుండా పారిపోవడం వల్ల కూడా ఎక్కువ మంది చనిపోయేదానికి ఆస్కారం జరిగింది. తర్వాత డోర్స్ కూడా వాళ్ళకు హెల్మెట్లు ఏవి హ్యామర్స్ లేకపోవడం వల్ల పగలగొట్టేదానికి. సో బస్సులో ఉన్న మెటీరియల్ కూడా ఈ మంటలు ఎక్కువడానికి కారణం. ఎస్